ఇక్కడ ఒక ఎకరానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు? ఒక ఎకరానికి అంటే స్టార్టింగ్ సార్ మేము అనుకున్నాం కదా సార్, వర్షాకాలం అయిపోయినంటే మొదలు పెడతాము. మేబీ అది డిసెంబర్ అవ్వచ్చు, జనవరి అవ్వచ్చు, లేదంటే నవంబర్ ముందుగానే వర్షాలు తగ్గిపోతే నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అప్పుడు మట్టి పని అంతా అంటే ఈ ల్యాండ్ అంతా కూడా వర్షం నీరుతో మునిగిపోవడం అన్ని జరుగుతూ ఉంటాయి కదండి. ఇదంతా కూడా మళ్ళీ వాటర్ తగ్గించుకొని మట్టి అంతా మనం చేసుకొని తయారు చేసుకునేసరికి ఫర్ ఎకరానికి మాకు ఒక 50,000 నుంచి 80,000 వరకు అవుతుంది సార్, ఖర్చు అవుతుంది. అంటే తయారు చేయడం కోసం అప్పటి నుంచి ఈ ప్రొడక్షన్ అనేది సాల్ట్ ప్రొడక్షన్ అనేది తయారు చేయడం వెళ్తుంది సార్. తయారైపోయిన దానికి ఇది జరిగిపోయింది 80,000 అయిపోతుంది ఒక ఎకరానికి. 80,000 అయిపోతుంది సార్. అన్ని నేను లేబర్ ఆడవాళ్ళు కానీ తొక్కించడం కానీ గట్లు అన్ని రూప్ చేసుకోవడానికి కానీ అంతా కూడా. ఇది అయ్యా తర్వాత ఇలాగా జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు మ్యాన్ పవర్ తెప్పించుకుని క్రిస్టల్ సాల్ట్ తయారవుతుంది. అంటే ఫస్ట్ జనవరి వరకు కూడా చాలా స్లోగా ఉంటుందండి, ఎందుకంటే అప్పుడు ఎండలు కూడా తక్కువ ఉంటాయి కదా సార్, సన్ రైజ్ తక్కువ ఉంటుంది. అది ఎండ ఉంటే సార్, మరి వర్షం వచ్చింది అనుకుంటే 10 days 15 days మనకి వర్క్ ఉండదండి. మళ్ళీ తగ్గాలి, వాటర్ తగ్గాలి, ఎందుకంటే స్వీట్ వాటర్ కదా వర్షం అంతా కూడా. స్వీట్ వాటర్ వల్ల ల్యాండ్ అంతా కూడా కూల్ అయిపోతుంది. మళ్ళా వాటర్ సాల్ట్ తోటే దీన్ని ఎవాపరేట్ చేయాలి. వాటర్ సాల్ట్ తో హీట్ ఎక్కాలంటే ఎండకి ఇది వాటర్ హీట్ ఎక్కి ఈ సాల్ట్ తయారవడానికి. మరి ఎంత లాభం వస్తుందండి మీకు ఒక ఎకరానికి? అంటే సార్ మార్కెట్ పొజిషన్ బట్టి సార్, మాకు ఒక బస్తా మినిమం 200 నుంచి 250 అబవ్ ఉంటే లాభాల్లో ఉంటాం సార్. మాకు ఇప్పుడైతే 150కి వెళ్తుంది సార్. నష్టాల్లోనే నడుస్తుంది, లాభాల్లో అనేది లేదండి. ఎప్పుడు అంటే మాకు నెల్లూరు సైడ్ అటు సైడ్ కూడా సాల్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది సార్. అటుపక్క వర్షాలతో ఎప్పుడైనా ములిగి అటుపక్క ప్రొడక్షన్ తగ్గింది అనుకుంటే మాకు డిమాండ్ పెరిగి 200-250 దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బాస్ వాలా, బీ ద బాస్.